భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలో గాలివాన బీభత్సం సృష్టించింది. తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురవడంతో పదుల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పెద్ద పెద్ద చెట్లు, రేకుల షెడ్లు కుప్పకూలిపోయాయి. మందలపల్లి, సత్తుపల్లి ప్రధాన రహదారిపై పెద్ద సంఖ్యలో చెట్లు నేలకొరగడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దమ్మపేట పోలీస్ స్టేషన్ ఎదుట చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. కరెంటు తీగలు తెగి నేలపై పడ్డాయి. పోలీస్ స్టేషన్ ఎదుట సీసీ కెమెరాలు ధ్వంసమయ్యాయి. స్థానిక మద్యం దుకాణంలోని రేకుల షెడ్డు పూర్తిగా గాలికి ఎగిరిపోయింది. మందపల్లి ప్రధాన రహదారిపై విద్యుత్ స్తంభాలు విరిగి పడడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై కూలిన చెట్లను సిబ్బంది తొలగిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాత్రి కురిసిన వర్షానికి పెను బీభత్సం సృష్టించింది. గాలివాన బీభత్సానికి అనేక చోట్ల చెట్లు, భారీ కరెంటు స్తంభాలు నేలకూలినటువంటి పరిస్థితి. పూర్తి సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, సునీల్, నిన్న కురిసిన భారీ వర్షాలతో ఒకవైపు బీభత్సం సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. ఒకవైపు మొత్తంగా ఎండలో ఉక్కపోత తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు కొంత వర్షం కురిస్తే ఉపశమనం కలుగుతుందని భావించినప్పటికీ భారీ వర్షం, తుఫాన్ కారణంగా గాలి, ఈదురు గాలులతో కూడిన భారీ బీభత్సం సృష్టించడంతో ఒక్కసారిగా ఇల్లు మొత్తం కూడా రేకులన్నీ లేచిపోయిన పరిస్థితి ఉంది. మిగిలిన భారీ వృక్షాలు, చెట్లు ఏవైతున్నాయి ఆ చెట్లను కూడా నేల కొరిగిన పరిస్థితి ఉంది. నేల కొరగడంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం అంతా కూడా అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ చెట్లను అన్నిటిని కూడా తొలగిస్తున్న పరిస్థితి. విద్యుత్ తీగలు కూడా నేల కొరిగినాయి. వాటన్నిటిని కూడా విద్యుత్ శాఖ అధికారులు సర్చ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గాలివాన బీభత్స నేపథ్యంలోనే అంటే మనకి వైరా సమీపంలో రెప్పవరంలో కూడా చెట్టు కొమ్మలు కారుపై పట్టడంతో అటు టీఎన్జిఓ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రయాణం చేస్తున్న కారుపై చెట్టు కొమ్మలు, భారీ కొమ్మలు పడటంతో కొంత స్వల్ప గాయాలైన పరిస్థితి ఉంది. మొత్తంగా చూసుకున్నదే గాలి వాన బీభత్సం సృష్టించిందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రాత్రి కురిసిన భారీ వర్షంలో దమ్మపేటకు సంబంధించిన ప్రాంతం మొత్తం కూడా ఒకవైపు కళ్ళల్లో ఉన్నటువంటి మొక్కజొన్న, ధాన్యం బస్తాలకు సంబంధించి కూడా టార్పాలతో కూడా కాపాడే ప్రయత్నం చేసినప్పటికీ కొన్ని బస్తాలు మాత్రం మొత్తంగా వర్షానికి తడిసిన పొంగుతైన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా తీసుకుంటే మొదటి నుంచి కూడా అటు వర్షాకాలం సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో ముందస్తుగానే చెట్టు కొమ్మలను వీటన్నిటిని కూడా తొలగించాలని అటు విద్యుత్ శాఖ అధికారులు నిర్ణయం తీసుకొని ఒకవైపు పనులు కొనసాగుతుంది. ఇంతలో నిన్న కురిసిన భారీ వర్షాలతో నేల కొరిగిన చెట్లను మొత్తం కూడా తొలగిస్తున్న పరిస్థితి. ఇంకా విద్యుత్ లేక అటు దమ్మపేట మండలంలో అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఓకే సైతులు. రైట్. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని దమ్మపేటలో గాలివాన బీభత్సం సృష్టించింది. అటు రైతులు కల్లాల్లో ఆరబోసిన ధాన్యం గింజలు కూడా తార్పరిలతో కప్పి ప్రయత్నం చేసినప్పటికీ కూడా వర్షపు నీటిలో కొన్ని ధాన్యం బస్తాలు కూడా మునిగినటువంటి పరిస్థితి. అనేక చోట్ల మామిడి పంటంతా కూడా నేల రాలినటువంటి పరిస్థితి కూడా మనకు కనబడుతోంది. ఇంకా విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగాయి. గాలివాన బీభత్సానికి భారీ విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరడంతో అనేక ప్రాంతాలు అంధకారంలోకి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఇంకా విద్యుత్ ని కొన్ని ప్రాంతాల్లో పునరుద్ధరించినటువంటి పరిస్థితి కూడా నెలకొంది అన్నటువంటి సిచ్యువేషన్ ఉంది.